రేవంత్ రెడ్డికి డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్ 9న వస్తా అంటున్నాడు. ఎస్ఎల్బీసీ టన్నల్ 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాను అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రైతులకు యూరియా కూడా డిసెంబర్లో ఇస్తానని అంటాడేమో. మొన్నటి వరకు రాహుల్ గాంధీ జపం చేసి ఇప్పుడు సోనియా గాంధీ జపం చేస్తున్నాడు అని బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. ఇలా ఇంకొకటి పట్టుకుంది ఫోబియా రేవంత్ రెడ్డి గారికి. డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఉస్మాన్ సిటీకి వస్తాడు. మా ఉస్మాన్ సిటీ విద్యార్థులు చాలామంది అనుకున్నారట ఇక ముఖ్యమంత్రి వస్తున్నాడు మస్తు నిధులు వస్తాయని చెప్పేసి అనుకున్నారట. కానీ ఇప్పుడు ఏం తేలే మీకు ఇక డిసెంబర్లో వస్తాం మళ్ళీ అని చెప్పేసి చెప్పిండు. 2024-25 డిసెంబర్లో వస్తారట. మరి ఇవాళనే పేపర్లో చూసినా నేను. మరి ఎస్ఎల్బీసీ ఎప్పుడు పూర్తి చేస్తావు అంటే 2027 డిసెంబర్ 9 పూర్తి చేస్తా. ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఇవాళ రైతులు కూడా అడుగుతుంటే డిసెంబర్లో ఇస్తా అంటే యూరియా నాకు తెలిసి అర్థమవుతుంది. మరి డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఇవాళ రాహుల్ గాంధీ మాట ఇంటలేనట్టుంది కాబట్టి సోనియా గాంధీ జపం చేస్తున్నాడు. ఇక డిసెంబర్ ఉస్మాన్ సిటీకి వచ్చిన డిసెంబర్లో వస్తా. ఎస్ఎల్బీసీ పూర్తి చేసిన డిసెంబర్ 9న పూర్తి చేస్తా. యూరియా కూడా డిసెంబర్ ఇస్తానేమని నాకు అనుమానం వస్తుంది. ఇంకో మాట మాట్లాడిన రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు. క్యూ లైన్లో టికెట్ల కోసం చాలామంది క్యూ లైన్ నిలబడతారు కానీ అందరికి టికెట్లు దొరుకుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు తీసే రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమా తీస్తున్నావు కదా. రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమాలో మాత్రం ఇటుక పెట్టెలు కనపడుతున్నాయి లైన్లా, ఆధార్ కార్డు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా రాళ్ళు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా జిరాక్స్ కాపీలు కనపడుతున్నాయి లైన్లా. మరి సినిమా థియేటర్ టికెట్లు దొరుకుతున్నాయి కానీ నీ లైన్లు ఇంకా చెప్పులు కూడా కనపడతా ఉన్నాయి. సినిమా థియేటర్లో రేవంత్ రెడ్డి గారు టికెట్లు దొరుకుతున్నాయో కానీ రాళ్ళు, చెప్పులు, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్సులు, ఇటుక పెట్టెలు, చెప్పులు వేసినటువంటి లైన్లో మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా బస్తా దొరకలేదు రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా ఇలా మీడియా ద్వారా చెప్తా ఉన్నా. రైతులకు ఏం పని లేక ధర్నా చేస్తున్నారని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంకో మాట మాట్లాడుతున్నాను. ఇలా రైతు బిడ్డలుగా మా మనసు కలత చెంది మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకేం మాట్లాడుతుండినా ఎస్ఎల్బీసీలో టీబీఎంలు ఇరుక్కపోయి వాళ్ళకి 6 నెలలు 8 మంది అందులోకి పనిచేస్తూ పోతే 2 శవాలు తీసిండు, 6 శవాలు ఇంకా తీయలే బయటికి. కానీ 2027లో డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం రోజు మాత్రం అంకితం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న జాతికి. ఈయనకి ఎప్పుడైనా ఏం గుర్తొస్తాయంటే ఎలక్షన్లు గుర్తొస్తాయి. అప్పుడు మా హరీష్ రావు గారు, అప్పుడు మా కేటీఆర్ గారు అడిగిర్రు, రుణమాఫీ చేస్తాంటివి ఎప్పుడు చేస్తామంటే ఆగస్టు 15 చేస్తా అని చెప్పిండు. రైతు భరోసా ఇస్తాంటివి ఎప్పుడు ఇస్తామనంటే ఆగస్టు 15 తర్వాత ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు డిసెంబర్ జపం చేస్తున్నాడు డిసెంబర్ 9కి. ఎందుకు చేస్తున్నాడు? స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం చేస్తా ఉన్నాడు ఈయన. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.